నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, జీవితంలో స్నేహం అన్నది చాలా ముఖ్యమైన మానవ సంబంధం. అసలు నాకెవరూ స్నేహితులు లేరని చెప్పగలిగేవారు ఈ ప్రపంచంలో ఒక్కరన్నా ఉంటారా చెప్పండి? ఎవరూ ఉండరండి. ఎందుకంటే స్నేహితులు లేకుండా ఎవరూ బతకలేరు. స్నేహం అన్నది పసిప్రాయం నుంచి మొదలవుతుంది, అంతిమ శ్వాస విడిచే వరకు ఉంటుంది. చిన్నప్పుడు నాకు స్నేహితురాలు ఉండేది. ఫలానా సమయంలో నా స్నేహితురాలు నన్ను ఆదుకుందని, నా స్నేహితురాలే నాకు ధైర్యం చెప్పేదని చాలా మంది అనడం చూస్తూ ఉంటాం. అయితే ఈ స్నేహాలు స్కూల్ దశలో, కాలేజ్ దశలో, ఉద్యోగ దశలో ఇలా వివిధ దశల్లో ఉంటాయి. మనం ఏ దశలో ఉన్నా ఒక స్నేహం వెంట ఉంటుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, మాట మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారు ఉన్నారు. మరి సఖులు రాసిన సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎప్పట్లాగే ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? నమస్తే మేడం, నా పేరు సుధా. నేను ఈ లెటర్ విజయవాడ నుంచి రాస్తున్నాను. నాకు 22 సంవత్సరాల కూతురు ఉంది. తను MNCలో పనిచేస్తుంది. ఇంటికి లేటుగా రావడం, ఫ్రెండ్స్ దగ్గర ఉండడం, కొన్నిసార్లు ఇంటికి రాకపోవడం చేస్తుంది. చాలాసార్లు తను ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు తీసుకోవడం చూసాము. అడిగితే ఒప్పుకోలేదు. రీసెంట్గా తన రిలేషన్షిప్ బ్రేక్ అయింది, అబార్షన్ కూడా అయింది. ప్రస్తుతం తను మానసికంగా కృంగిపోయింది, అడిక్షన్ కి పూర్తిగా అలవాటు పడింది. మేము సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాం. తన ప్రవర్తన వల్ల మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఈ సమస్య నుండి తనను ఎలా కాపాడుకోవాలి, ఏదైనా గైడ్ చేయండి అంటే లెటర్ రాశారు మేడం. ఓకే, సుధా గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రస్తుతం మీ అమ్మాయి ఏంటంటే ఉన్న పరిస్థితి చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీరు ఎలాంటి అంటే నిందలు వేసే విధంగా మాట్లాడినా కానీ, తనని ఇంకా మానసికంగా కృంగిపోయేటువంటి విషయాలు మాట్లాడినా కానీ, తనని తప్పు పట్టినా కానీ, మీరు అంటే ఆమెను రక్షించాలి అంటే ఇలాంటి మాటలు అనేవి చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా కంపాషనేట్గా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తను ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలా క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అంటే పూర్తిగా మాదక ద్రవ్యాల సహాయంతోనే ఆమె తన ఎమోషన్స్ని డీల్ చేసే పరిస్థితిలో తను వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. ఓకే మేడం, మరి అడిక్షన్కి అలవాటు పడిన వారికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? బేసికల్గా ఎవరైతే ఈ క్రానిక్ స్టేజ్లో, దీనికి ఒక అసెస్మెంట్ అంటే ఏ స్టేజ్లో ఉన్నారు. ఈ ప్రస్తుత కేసు అయితే డెఫినెట్లీ క్రానిక్ స్టేజ్లో, అంటే తను సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము, పూర్తిగా దీనికి బానిసైపోవడం, తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండడము, అంటే డెఫినెట్లీ క్రైసిస్ వల్ల ఉన్న పరిస్థితిలో ఉంది. దీన్ని డెఫినెట్లీ ఏంటంటే రీహాబిలిటేషన్ స్టేజ్లో ఉంటాను, అంటే 3rd ఫేజ్లో ఉందన్నమాట. దీని ఏంటంటే పూర్తిగా తన స్కిల్స్ని, ఎబిలిటీస్ని, న్యాచురల్ వే ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, ఆ ఎబిలిటీస్ని కోల్పోయింది. కాబట్టి తను ఖచ్చితంగా ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఫస్ట్ ఈ ఆల్కహాల్, ఈ మాదక ద్రవ్యాల్ని దూరంగా ఉంచేటువంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటే తన రియాక్షన్స్ లేకపోతే విత్డ్రావల్ సింటమ్స్ని మేనేజ్ చేస్తూ మానసికంగా తనకి థెరపీ అనేది అవసరము. ఈ సైకోథెరపీలో ఏమవుతుందంటే అసలు తను దీనికి ఎలా అలవాటు అయింది, ఏ కారణాల చేత దీని మీద ఆధారపడింది, అవి విశ్లేషణ చేయడము. ఇంకోటి తనకి వీటి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చడము. అంటే నేను ఆల్కహాల్ తీసుకుంటే రిలాక్స్ అవుతాను, నా సమస్యలను కొంతవరకు మర్చిపోతాను. ఈ స్ట్రాంగ్ వే ఆఫ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాంటే దాని మీద పూర్తిగా ఆధారపడే విధంగా. సో వీళ్ళు ఏంటంటే దృక్పథం మారాలి. దీనివల్ల నేను ఇంత డ్యామేజ్ అవుతుంది, నాకు నష్టం అవుతుంది, నా లైఫ్ని నేను ఇలా ప్లాన్ చేసుకోలేదు అంటే ఆ కోణం చూసేటువంటి యాంగిల్ అనేది మారాలి. ఇంకోటి తనకి ఏంటంటే పాజిటివ్ అడిక్షన్స్ అనేది తను తెలుసుకోవాలి. దానికి అవగాహన ప్లస్ దాన్ని ఆచరణ పద్ధతిలో కూడా తను ట్రైన్ అవ్వాలి. అండ్ లైఫ్ స్కిల్స్ అంటే నేను సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, ప్రతి మనిషికి, నాకు కూడా వస్తాయి. నాకున్న సమస్యలు నేను ఇలాంటి సబ్స్టెన్సెస్ని వాడకుండా, అంటే ఈ వాడడం సమస్యలు తగ్గకపోగా ఇంకా తను మల్టిప్లై చేస్తున్నాను అన్నటువంటి
నిజం తను గ్రహించగలగాలి. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్టర్డ్ థింకింగ్ లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు జరిగే నష్టాన్ని గ్రహించలేకపోవడము, ఆ నష్టాన్ని అనలైజ్ చేయలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. సో అవన్నీ కూడా కల్పించిన తర్వాత ఈ సమస్యల్ని ఏ విధంగా తను ప్రస్తుతాన్ని డీల్ చేయాలి, ఎదుర్కోవాలి, మానసికంగా ఎలా దృఢంగా అవ్వాలి, లైఫ్ స్కిల్స్ నేను ఎలా నా లోపల ఇందించుకోవాలి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళి ఈ సమస్యల్లో రాకుండా ఉండడానికి నేనేం చేయాలి. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్ ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఒక ఆరోగ్యకరమైన రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ప్రస్తుతం తన రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి కారణాలు కూడా మనం ఈ థెరపీలో భాగంగా విశ్లేషణ చేయాలి. ఎందుకంటే తను ఏ విధంగా ఈ రిలేషన్ అంటే ఏం ఆశించుంటాయో, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి ఆశించి అవ్వకుండా ఉండడానికి కారణాలు ఏంటి, తిన్నోపల లోపాలు ఏంటి, ఇవన్నిటిని కూడా తను గ్రహించడం అండ్ ఫ్యూచర్ ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్ ఏర్పరచుకోవాలన్న ఒక గుడ్ మెరైటల్ లైఫ్ అన్న హార్మోనియస్ మెరైటల్ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా తనకి అభిప్రాయాలు అన్నీ కూడా సరైన విధంగా తను ఫామ్ చేసుకోవాల్సిన అవసరం మానసికంగా ఉంది. ఇంకోటి ఇమోషన్స్ని కూడా ఆరోగ్యకరంగా ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ కూడా తను ఎప్పుడైతే మెంటల్లీ ప్రిపేర్ అయ్యి, ఇంకోటి పేరెంట్స్ తన మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చేసింది, వాళ్ళతో చర్చించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళతో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది. సో ఇవన్నిటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు డూ ద థెరపీ పార్ట్. సో అల్టిమేట్లీ ఏంటంటే తను తిరిగి మాదక ద్రవ్యాలు లేకపోతే ఆల్కహాల్ ఈ సమస్యలో మళ్ళీ వెళ్లకుండా, ఈ రిలాప్స్ అవ్వకుండా ఉండడానికి తను ఏ విధంగా ప్రివెంట్ చేసుకోగలదు, దానికి కావాల్సినటువంటి టూల్స్ ఏంటివి, ఇవన్నీ కూడా అవగాహన అనేది ఈ థెరపీలో ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తిగా ఏంటంటే సపోజ్ తనకి డిప్రెషన్, అండర్లైన్ డిప్రెషన్ డిజార్డర్ అనేది ఉంటే మాత్రం దీన్ని కూడా ఫార్మకలాజికల్లీ అంటే మెడిసిన్ ద్వారా ట్రీట్ చేస్తూ తనకి బేసికలీ మెంటల్లీ ఇమోషనల్లీ తను స్ట్రాంగ్ అయ్యే విధంగానే ఈ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, ముఖ్యంగా ఇలాంటి కేసెస్ లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పాత్ర అంటే తల్లిదండ్రులు బాధ్యత ఎలా ఉంటుందంటే, సపోజ్ వాళ్ళు అడాలసెంట్ ఏజ్ లో వచ్చినప్పటికీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక గోల్ ఓరియంటెడ్ బిహేవియర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది, ఈవెన్ తల్లిదండ్రులుగా ఓకే మన పని అయిపోయింది, వీళ్ళు చదివించేసాము, వీళ్ళు జాబ్ వచ్చేసింది, కానీ ఆ తర్వాత ఇంకా లైఫ్ ఉంది, దాన్ని ఎలా లీడ్ చేయాలి, దానికి కావాల్సిన కుటుంబ విలువలు ఏంటి, మారల్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉంటూ ఉండాలి. వాళ్ళు ఓపెన్లీ చర్చించాలి అంటే పేరెంట్స్ రోల్ అర్థం చేసుకునే విధంగా ఉంటేనే దే విల్ కమ్ అండ్ టాక్. లేకపోతే వీళ్ళు ఎలా చేస్తారు అంటే, నన్ను నిర్ధారించేస్తారు, నన్ను తిడతారు, లేకపోతే నన్ను పనిష్ చేస్తారు, నిర్బంధిస్తారు అన్నటువంటి పేరెంట్స్ మీద వాళ్ళకి అలా అవగాహన ఉంటే మాత్రం చాలా డిఫికల్ట్ అనమాట. పేరెంట్స్ అప్రోచ్ చేయలేరు. ఇదంతా సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే రెస్క్యూ చేయాల్సిన పరిస్థితిలో వీళ్ళు పేరెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి అప్రోచబుల్గా, యాక్సెసిబుల్గా ఉండాలి. అట్లీస్ట్ వన్ పేరెంట్ డిసిప్లిన్గా ఉన్నా, ఇంకో పేరెంట్ ఏంటంటే వాళ్ళకి అప్రోచబుల్గా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల్ని ఎంతో కొంత వీళ్ళతో షేర్, అట్లీస్ట్ వీళ్ళు గమనించగలరు ఏంటి మార్పు వచ్చింది, అడిగేటువంటి లిబర్టీ అనేది వీళ్ళకి ఉంటుంది. సో అలా చేయగలిగితే ఏంటంటే సమస్యను కొంతవరకు వీళ్ళ వైపు నుండి వీళ్ళు నివారించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే మేడం, మరి ఈ సకరాశి సమస్యకు చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఏమండి, జీవితంలో కొంతమంది స్నేహితులను అస్సలు మర్చిపోలేం కదండి. మనం చదువుకుంటున్నప్పుడు లేదా ఉద్యోగ ట్రైనింగ్ అప్పుడు ఒకానొక ప్రత్యేక సమయంలోనూ చాలా మంది మనకి స్నేహితులు అవుతారు. కొంతకాలం స్నేహంగా ఉండి ఆ తర్వాత జీవితాంతం గుర్తుండే స్నేహితులు కొంతమంది ఉంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక సంఘటన ద్వారా స్నేహితులు అయ్యేవారు కొంతమంది ఉంటారు. ఎలా మొదలైనా, ఎప్పుడు మొదలైనా ఒకసారి స్నేహం కుదిరాక ఆ స్నేహం జీవితాంతం కొనసాగే అవకాశము ఉంటుంది. కొంతమంది అయితే ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. అలాంటి ప్రాణ స్నేహితులతో జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటారు. అయితే ఎంత మంచి స్నేహితులైనా ఒక్కోసారి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వప్న గారు. మరి స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను షాపూర్ నుంచి వచ్చాను. షాపూర్ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్? 4 years అవుతుంది. ఓకే, హౌస్ వైఫ్, 4 years అవుతుంది మ్యారేజ్. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఎగ్ జున్ను కర్రీ చేస్తున్నాను. ఎగ్తో జున్ను కర్రీ. మనం జున్ను అంటే స్వీట్ తింటాము, మరి దాంతో ఎగ్తో జున్ను కర్రీ అంటున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఎగ్స్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పాలు, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, వెల్లుల్లి, ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు. స్వప్న గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్ ఇవ్వండి ఒకటి. ఓకే, సరిపోతుందా? సరే, ఎగ్స్ తీసుకున్నాం ఫస్ట్. దీనిలో కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, వీటిని చేసి బీట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాం. దీనిలో వేసేసుకుందామండి. ఓకే, అంటే మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుందాం. స్వప్న గారు, అది దానికి ఎంతసేపు మనం వెయిట్ చేయొచ్చు? ఒక 5 minutes అయితే. ఓకే, అది అయిపోయేలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఏమేమి వేస్తారు? జీలకర్ర వేయాలి ఫస్ట్. ఓకే, కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్నాం, అట్లాగే పచ్చిమిర్చి కూడా వేశారు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఒకవైపు మనకి అయిపోయిన తర్వాత తొందరగా ఆన్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు వేగిపోతున్నాయి స్వప్న గారు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో ఒక వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు, ఇది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. కారం కొద్దిగా, ఉప్పు తగినంత. మీరు ఆమ్లెట్ లో కూడా వేశారు కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి. పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇది జున్ను కర్రీ అన్నారు కాబట్టి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకుని పీసెస్ వేసుకోవాలి ఇందులో. ఓకే, మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఈ ఉల్లిపాయలు, వేగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొన్ని పాలండి. పాలు వేసుకోవాలి. ఓకే స్వప్న గారు, ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. కొద్దిగా మూట పెట్టేసి సో
స్వప్న గారు మూత పెట్టి ఒక 2 minutes వెయిట్ చేయొచ్చా? అవునండి. ఓకే. స్వప్న గారు 2 minutes అయిపోయింది కదా, రెడీ అయిపోయిందేమో చూద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్కి తీసుకున్నామండి. ఓకే. లాస్ట్ టైం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. ఎగ్ జిల్లి కర్రీ రెడీ. టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. ఓకే, తప్పకుండా అండి. ఓకే అండి, స్వప్న గారు తయారు చేసి చూపించిన ఎగ్ జున్ను కర్రీ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ జున్ను కర్రీకి కావలసిన పదార్థాలు: ఎగ్స్, పాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, గరం మసాలా, వెల్లుల్లి, కారం, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఆయిల్. ఎగ్ జున్ను కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ లో ఎగ్స్ వేసి దానిలో కొద్దిగా జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసి గరం మసాలా వేసి బీట్ చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడిన తర్వాత ఎగ్ బీట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి కారం, ఉప్పు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి దానిలో కట్ చేసిన ఎగ్ ఆమ్లెట్ ని వేసి దానిలో కొద్దిగా పాలు పోసి మరొక 2 నిమిషాలు ఉడికించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంటే ఎగ్ జున్ను కర్రీ రెడీ. ఓకే అండి, ఎగ్ జున్ను కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. స్వప్న గారు, చాలా టేస్టీగా ఉంది. సో ఇందులో మీరు అంటే మనం ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసి తర్వాత మీరు పాలు కూడా వేశారు కాబట్టి నిజంగానే ఎగ్ జున్ను కర్రీ ఆ టేస్ట్ వచ్చింది, డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సొక్కుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ వేర్ డిజైనర్ సైనిక్పురి వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, స్వప్న గారు తయారు చేసి చూపించిన ఎగ్ జున్ను కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఇది ఈజీగా అయిపోయే వంటకం కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040235565540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏమండి, జీవితంలో మనతో మనమే చాలా విషయాల్లో విభేదిస్తూ ఉంటాం. నిన్న తప్పనుకున్న నిర్ణయం రేపు ఒప్పుగా కనిపించవచ్చు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణంగా జరిగే విషయం. అలాగే స్నేహితుల మధ్య కూడా అనేక సందర్భాల్లో మనస్పర్ధలు రావటం సహజం అండి. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి అవి వెంటనే సమసిపోతాయి. కానీ కొన్నిసార్లు మాత్రం చిన్న అలజడి కూడా పెద్దగా మారిపోతుంది. అప్పటి వరకు ప్రాణంగా ప్రేమించుకునే స్నేహితులు కూడా విరోధులుగా మారిపోతూ ఉంటారు. తనది తప్పంటే తనది తప్పని మాట పెంచుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు కూడా మాట్లాడుకోవటం మానేస్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న సాన్వి డిజైనర్స్ వచ్చేసింది. మరి మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. ఈ రోజు మన సకులకు ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ ని ఏం పరిచయం చేయబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే బిందు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులకు మీరు డిజైన్ చేసిన ఏ కొత్త కలెక్షన్ ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు కలీజ్ డ్రెస్సెస్ చూద్దామండి. డ్రెస్సెస్? యా. ఓకే, చూపిస్తారా అండి? ఓకే అండి, ఇది మంచి మిర్చి రెడ్ లో ఉన్న కలీజ్ డ్రెస్ అండి. ఇది నెట్ క్లాత్ తో వచ్చింది అనమాట. ఎందుకంటే మనం కలీజ్ ఈ నెట్ క్లాత్ కానివ్వండి, జార్జెట్ క్లాత్ ఇలాంటి క్లాత్స్ తోనైతేనే మంచి ఫాల్ ఉండి ఫ్లేర్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందులోనూ నెట్టెడ్ అనేది ఇప్పుడు కామన్ గా ఉన్న రన్నింగ్ లో ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నారు. అవునండి. సో దీనికి వచ్చేసేసి మనం ఏంటంటే బాడీ పార్ట్ లో వర్క్ ఇచ్చుకున్నామండి. ఈ వర్క్ అంతా వచ్చేసేసి చమ్కీతో, జర్దోజీతో ఇలా
అన్ని వెరైటీస్ తో మిక్స్ అండ్ మ్యాచ్ లో మనం షైనింగ్ మెటీరియల్ ని యూజ్ చేసి వర్క్ చేసుకున్నాం అన్నమాట. ఎక్కువగా బ్లాక్ కనిపిస్తుంది కదండి, రెడ్ కాంబినేషన్ గా బ్లాక్ తీసుకున్నారు ఇందులో స్టోన్స్ లా చిన్న చిన్న. అవునండి, అసలు బేసిక్ గా చేసిందే బ్యాక్గ్రౌండ్ మీద మనం వర్క్ చేసాం అన్నమాట. దాంట్లో ఏంటంటే ఎంటీగా కనిపించకుండా బ్లాక్ బీట్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇది నెక్ వచ్చేసేసి పైపింగ్స్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్స్ తో ఇచ్చేసాము. అట్లాగే చేతులకి కూడా అలాగే ఇచ్చామన్నమాట. స్లీవ్స్ ఉంటాయండి, యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు స్లీవ్లెస్ లో ఉంటే స్లీవ్లెస్ లో వేసుకోవచ్చు. అది మనకి ఫుల్ లెంత్ లో ఉంటాయా హ్యాండ్స్ అనేది? 3/4 లెంత్ లో ఉంటాయండి. దానికి మనం షార్ట్ కూడా చేసుకోవచ్చు. అవును, చేసుకోవచ్చు. ఈ వర్క్ అంతా ఇప్పుడు గోల్డెన్ థ్రెడ్ తో వచ్చింది ఈ వర్క్ అంతా. అవునండి, జరీతో వచ్చిన వర్క్ ఇది. మధ్యలో ఫిల్అప్ చేయడానికి చెమ్కీస్ యూజ్ చేసి మళ్ళీ జర్కన్ తో కంప్లీట్ గా ఫిల్అప్ చేసామన్నమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ తోని మనం ఇదంతా కట్ బీట్స్ తోని అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ తోని వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ స్టోన్స్ అనేది ఈ బోర్డర్ లో యాడ్ చేశారు, మళ్ళీ నెక్ పార్ట్ లో కూడా స్టోన్స్ అనేది వచ్చాయి. అవునండి. ఓకే, దానివల్ల ఇంకొంచెం షైనింగ్ యాడ్ అవుతూ వస్తుంది. అవునవును, వైట్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో చక్కగా ఉందండి. అవును. మరి దీనికి బోర్డర్ ఏ విధంగా ఇచ్చారు? బార్డర్ వచ్చేసేసి గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చామండి. గోల్డెన్ కలర్ కొంచెం పెద్ద సైజ్ లో ఇచ్చేసేసి, ఎందుకంటే మనం బాడీ హెవీగా చేసుకున్నాం కదా వర్క్ తో, సో అందుకని బార్డర్ చిన్నగా అంటే సింపుల్ గా చేసుకున్నాం. ఒకటి గోల్డెన్ కలర్ షిమ్మర్ మెటీరియల్ యూజ్ చేసుకున్నాం, ఇంకొకటి గ్రీన్ కలర్ సిల్క్ యూజ్. మనం నెక్ పార్ట్ దగ్గర గ్రీన్ పైపింగ్ కాబట్టి అదే గ్రీన్ ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా ఒక పార్టింగ్ తీసుకున్నాం. అవునండి. ఓకే, మరి లైనింగ్ ఏది తీసుకున్నారండి క్లాత్? దీని వచ్చేసేసి క్రేప్ లైనింగ్ ఇచ్చామండి. క్రేప్ లైనింగ్ తోని, ఎందుకంటే మనకు కొంచెం షైనింగ్ కావాలి, నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి షైనింగ్ ఉండాలి. మనకి బ్యాక్ ఏ విధంగా ఇచ్చారండి? ప్లెయిన్ వచ్చింది. బ్యాక్ కంప్లీట్ పై నుంచి కల్లీస్ లాగా కట్ అవుతుంది అండ్ ఫుల్ ఫ్లేర్ తో వస్తుందండి. చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది ఇది. మనకి ఇది ఏ ఏజ్ వరకు సరిపోతుందండి? ఇది టీనేజర్స్ అండి, టీనేజర్స్ సైజ్. అనేది ఫ్యాషన్ గా నడుస్తుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్ లాగా సరిపోతుంది. అవును అవును. ఓకే, దీని బాటమ్ ఏది తీసుకున్నారండి? ఫుల్ లెంత్ డ్రెస్సెస్ అన్నమాట ఇది. దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వస్తుందండి. గ్రీన్ కలర్ బాటమ్ స్టిచ్డ్ ఉంటుంది అండ్ చున్నీ కూడా వచ్చేసేసి రెడ్ కలర్ అండి, సేమ్ నెటెడ్ క్లాత్. దానికి మనం సన్నగా ఒక 1/2 ఇంచ్ లో గోల్డెన్ పైపింగ్ ఇచ్చుకున్నాం. అన్ని సైడ్స్ కవర్ అవుతుందా బార్డర్ అనేది? 4 సైడ్స్ వచ్చేస్తుంది. ఓకే, నెటెడ్ లోనే తీసుకున్నారు. నెటెడ్. ఓకే, నేను అనుకున్నాను బాటమ్ మనకి గ్రీన్ ఇచ్చారు కాబట్టి చున్నీ దుపట్టా కూడా మనకి గ్రీన్ లో వస్తుందేమో అనుకున్నాను. ఓకే, కానీ మనం రెడ్ తీసుకున్నారు. అవును. ఓకే, ప్యాంట్ వచ్చేసేసి కాంట్రాస్ట్ లో గ్రీన్ ఇచ్చుకున్నాము అట్లా. ఓకే, మరి దీని కాస్ట్ మనకి ఎంతలో ఉంది మేడం? అరౌండ్ ఇది 4500-5000 లో ఉంటుందండి. ఓకే మేడం, డ్రెస్ చాలా బాగుంది. మరి ఇంకో కలెక్షన్ చూద్దామండి. ఇది వచ్చేసేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. బ్లాక్ నెట్ వచ్చేసేసి ఇది పైనుంచి కల్లీస్ లాగా తీసుకున్నామండి. ఓన్లీ యోక్ పార్ట్ లో మనం వర్క్ ఇచ్చేసాము. అదేంటి అంటే వర్క్ థ్రెడ్ వర్క్, జార్కన్, కుందన్ వర్క్, జర్దోజీ వర్క్ మిక్స్ అండ్ మ్యాచ్ లో ఉందన్నమాట. సో దానికి ఏంటి బ్లాక్ అండ్ మనం పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి పర్పుల్ రామా గ్రీన్ ఈ కాంబినేషన్స్ లో వర్క్ చేసుకొని ది సేమ్ పర్పుల్ అండ్ రామా గ్రీన్ లో పైపింగ్ ఇచ్చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా చిన్నగా అంటే అట్రాక్షన్ రావడానికి బటన్స్ అవి. ఇక్కడ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి. అసలు మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ సెల్ఫ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ అయింది నెక్ దగ్గర. అవును, అది ఎలాగైతే డిజైన్ చేసామో దాన్ని అలాగే కట్ చేస్తూ నెక్ ప్యాటర్న్ లో ఇచ్చాము అన్నమాట. ఇదంతా మళ్ళీ నెట్ పైన వచ్చింది, కానీ డాట్స్ కనిపిస్తున్నాయండి. అవును, అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వచ్చిన డాట్స్ అండి. నెట్ పైన మనం అలా చేపించుకొని, అంటే కంప్లీట్ ప్లేన్ కాకుండా ఒక 2 కల్లీస్ ప్లేన్ ఇచ్చి అండ్ అగైన్ ఇంకొక కల్లీ వచ్చేసి మనం అలా వర్క్ వచ్చింది పెట్టుకున్నాం అన్నమాట. బిందు గారు, చాలా చక్కగా ఉన్నాయండి డ్రెస్సెస్. ట్రెండ్ కి తగ్గట్టుగా అమ్మాయిలకి ఇష్టమైన కలెక్షన్ లో మంచి డిజైన్ చేస్తూ చాలా చక్కగా చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సాకులు, ఇది వాటి వస్త్రాకృతి కార్యక్రమం. మరి అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. స్నేహం అన్నాక అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు, గొడవలు లేకుండా ఉండవు కదండి. కొందరు గొడవ పడ్డా 1 గంటలో వాళ్ళు కలిసిపోతారు, మరికొందరు 1 రోజులోనో లేదా 1 వారంలోనో కలిసిపోతారు. కొంతమంది ఉంటారు నెలల తరబడి సంవత్సరాలైనా కూడా మాట్లాడుకోరు. మనసులో మాట్లాడాలని ఉన్నా తనే ముందు పలకరించాలని భీష్మించుకుని కూర్చుంటారు. అయితే ఎవరి ముందు మాట్లాడినా పోయేదేమీ లేదండి. అసలు జీవితంలో బాగా ప్రేమించే వాళ్ళని తొందరగా క్షమించాలట. బిడ్డ తప్పు చేస్తే తల్లి వెంటనే క్షమించేసి గుండెకి హత్తుకోదు. అలాగే స్నేహంలో కూడా తల్లి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలట.
ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయినా స్నేహాన్ని వెంటనే కలిపేసుకోవాలట. ఈ ప్రతి కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. రకరకాల రాళ్లతో చక్కటి బొమ్మల్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఏజీ రాజకుమారి గారు. మరి ఆవిడ తయారు చేసే బొమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. నమస్కారం అండి రాజకుమారి గారు. నమస్కారం రాజకుమారి గారు. ఈ రోజు మా సకులందరికీ బొమ్మల్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి, రకరకాల సైజెస్ లో ఉన్న రాళ్లతో. మరి ఇలాంటి బొమ్మల్ని తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? ముందుగా రాళ్ళు, తర్వాత పెన్సిల్, కలర్స్, గ్లిటర్స్, గ్లూ, బ్రషెస్. ఓకే మమ్మీ, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, ముందుగా ఏం చేస్తారు? ముందుగా మనము ఒక రాయిని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్త్రీ బొమ్మను ఒక లేడీని తయారు చేయడానికి మనం ఎట్లా ఉండాలనేది ముందు చూసుకోవాలి. సో ఇది బేస్ గా తీసుకోవాలి. నెక్స్ట్ బాడీకి సరిపోయే రాయి. ఓకే, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా రెండు రాళ్ల మధ్యన పెట్టుకోవాలి. పెన్సిల్ పెడుతున్నా. పెన్సిల్ సరిపోతుందమ్మా? సరిపోతుందండి. పెన్సిల్ పెట్టి రెండు రాళ్ల మధ్యన పెన్సిల్ పెట్టి ఫిక్స్ చేస్తున్నా. ఈ విధంగా. ఇప్పుడు ఇది బాడీ అయింది. ఇక్కడ బేస్ అన్నమాట. తర్వాత తల, మళ్ళీ పెన్సిల్ పెడతాము. జనరల్ గా పెన్సిల్ పెడితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంటారు కదమ్మా, ఎంత టైం పడుతుంది? ఇది మనకు బాగా గట్టిగా ఉండాలంటే ఒక 2 hours పడుతుందండి. 2 hours. ఇప్పుడు మనం ఊరికే కొంతసేపు పెట్టాలా అనేటప్పుడు ఇట్లా ఉంటుంది అంతే తప్ప, కానీ మనకు లాంగ్ స్టాండింగ్ లో నిలబడాలంటే ఒక 2 hours మనం దాన్ని జాగ్రత్తగా అట్లనే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వెనకల జడ, కొప్పు. ఇప్పుడు మనకు చూడండి, బేస్ తయారైపోయింది, బాడీ తయారైంది, తల కూడా వేసేసింది, తర్వాత కొప్పు కూడా తయారైంది. ఇప్పుడు చూడండి, స్థితిగా ఉండటానికి మనకు టైం పడుతుంది కొద్దిగా. అమ్మ ఇప్పుడు ఇది ఆరడానికి 2 hours పడుతుంది అన్నారు. ఆల్రెడీ డ్రై అయినటువంటి పీస్ ఉన్నాయండి, చూపిస్తారా? చూపిస్తాను. చూపిస్తా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ బేసు, బాడీ, చేతులు, తల, కొక్కు, చెవులు కూడా రాళ్ళేనండి. ఇసుక దగ్గర చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. తర్వాత ముక్కు, ఆ కళ్ళు దగ్గర మాత్రం కనురెప్పలకి కొద్దిగా పెన్సిల్ తీసుకొని, అటువంటి రాళ్ళు దొరకదు కాబట్టి కాస్త పెన్సిల్ తీసుకొని కను బొమ్మలు, కండు తయారు చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్ డ్రై అయిపోయింది. ఇది మనం ఏం చేయాలంటే బాడీ కలర్స్ చూసుకోవాలి. మనం కొద్దిగా రెడ్ తీసుకొని, ఇప్పుడు ఫేస్ కావాలమ్మా మనకి. మనం 2 రకాలుగా మనం ఫేస్ కలర్స్ వాడుకోవచ్చు. ఒకటి వైట్ అండ్ రెడ్ కూడా వాడుకోవచ్చు, లేదా కొద్దిగా కలర్స్ డిఫరెన్స్ కావాలనుకున్నప్పుడు మనం ఎల్లో అండ్ రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫేస్ కలర్స్ అంతా మార్చుకోవాలమ్మా మనం. సో కళ్ళు అవన్నీ మనం జనరల్ గా బ్రష్ తో బ్రష్ తోటి వేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫెవికాల్ తోటి ఆ కనుబొమ్మలు, ముక్కు అవన్నీ చేసి పెట్టుకున్నాము. చెవులు మాత్రం రాళ్ళే. మళ్ళీ జనరల్ గా చాలా మంది రకరకాల మెటీరియల్స్ ని యూజ్ చేసి బొమ్మల్ని తయారు చేస్తుంటారు, కానీ మీరు రాళ్లతోనే బొమ్మల్ని తయారు చేస్తున్నారు. ఈ ఆలోచన మీ సొంత ఆలోచన లేదంటే ఎవరైనా నేర్పించారమ్మా ఇలా చేయడం? నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటేనండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలా మటుకు అందరు ఆర్టిస్టులే. మా బ్రదర్ ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ అతను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే ఇవన్నీ కూడా అలవాటు. తర్వాత బిఎడ్ లో అన్ని నేర్చుకున్నాను. మళ్ళీ బిఎడ్ చేసేటప్పుడు కూడా నేను సైన్స్ ఎగ్జిబిట్స్ కూడా అన్ని వేస్ట్ మెటీరియల్స్ తోటి తయారు చేస్తాను ఎక్కువగా. ఇది ముందు నుంచి నాకు అలవాటే. సో అలా మనం కంప్లీట్ గా కలరింగ్ అంతా చేసుకోవాలమ్మా. అమ్మ తయారు చేసిన బొమ్మను చూపించగలరా? చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవంతా అయిన తర్వాత కలరింగ్ కూడా చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడంతా కూడా చెవులకు ఇయర్ రింగ్స్, ఇక్కడ చేతులు కూడా ఒక బేబీని పెట్టుకుని చూడండి, ఇది కూడా వాళ్ళతో తయారు చేసిందే. బేబీని పెట్టుకున్నాము. ఈ చేతులు అంతా కూడా కలర్ చేసుకున్న తర్వాత కింద కూడా మామూలుగా కలర్ వేసుకుని గ్లిటరింగ్స్ తోటి అంతా వేసేసుకోవాలి. మీరు కావాల్సిన ఇక్కడ కొప్పు కూడా చూడండి కలరింగ్ చేసుకొని ఇక్కడ కూడా
ఇక్కడ వెనక నుంచి చూసినప్పుడు మీకు బాగా ప్రామినెంట్ గా ఇక్కడ రాయి, ఇక్కడ రాయి, ఇక్కడ రాయి, ఇక్కడ రాయి అంత స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. అవునమ్మా. సో మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ విధమైన ఫిగర్ మనం ఒక బొమ్మను చేయాలనుకున్నప్పుడు అటువంటి రాళ్ళు మనకు దొరుకుతుంటాయి. అక్కడ ఇసుకల దగ్గర, నీళ్ళ దగ్గర అక్కడంతా దొరుకుతాయి. అవి తీసుకొని మనం ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చక్కగా బొమ్మలాగా తయారైపోతుంది. షోకేస్ లో పెట్టుకోవచ్చు, గిఫ్ట్ గా ఇవ్వచ్చు, పిల్లలకు నేర్పించవచ్చు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చీప్ అండ్ బెస్ట్ కదా, లో కాస్ట్ నో కాస్ట్. అవునండి, లో కాస్ట్ నో కాస్ట్ గా కూడా మనం పిల్లలకు చూపిస్తాం. ఇంకా ఏమైనా చూపిస్తారా? ఇక్కడ నేను చూడండి, ఇక్కడ అన్ని రాళ్లతోటే, ఇవన్నీ కూడా రాళ్లే. ఇక్కడ చూడండి, పడవ రాళ్లతోటే, చాలా ఫిషర్ మ్యాన్, ఇది తెరచాప అంతా ఇసుకనే. ఇక్కడ ఈ బోట్స్ మ్యాన్ వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా రాళ్లతోటి తయారు చేసింది. ఈ పడవ కూడా అంతా కూడా రాళ్లతో. అవును, ముందు చూసుకొని ఎట్లా పెట్టుకొని ఎట్లా అరేంజ్ చేసుకుంటే మనకు ఆకారం వస్తుంది అని చూసుకొని చేసుకోవాలి. ఇందులో కంప్లీట్ గా మొత్తం అంతా ఎంసెల్ ని బేస్ చేసి చేశారమ్మా. కాస్త మనము ఈ బంకమట్టి ఉంటుంది కదా, కుమ్మరి మట్టి, ఆ మట్టిని కూడా నేను వాడుకున్నాను అక్కడక్కడ. ఎందుకంటే అది పర్ఫెక్ట్ షేప్ రావడానికి మొదట మట్టి లాగా ఒక డోమ్ లాగా, హాఫ్ డోమ్ లాగా తయారు చేసేసుకొని దానికి ఇవన్నీ ఫిక్స్ చేస్తూ మధ్యలో కొంచెం గ్లూ పెట్టినామంటే ఈ రాళ్ళన్నీ ఊడిపోకుండా గట్టిగా నిలబడిపోతాయి. లాంగ్ స్టాండింగ్ మనకు పనికి చాలా చాలా చక్కగా. తర్వాత అట్లనే ఇల్లు కూడా రకరకాల రాళ్లతోటి ఇండ్లు. ఇది చూడండి, ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఎంట్రన్స్ డోర్ ఉంది, అంత ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకు అన్ని రాళ్లే కనిపిస్తాయి. కంప్లీట్ గా రాళ్ళని బేస్ చేసుకొని పైన కలరింగ్ చేసుకొని రాళ్లతోటి అంత అయిన తర్వాత మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చేసుకోవచ్చు. ఓకే అమ్మా. ఇంకా వినాయకుడు కూడా రాళ్లతో, ఎందుకంటే ఇప్పుడు మనము రకరకాల కలర్స్ తోటి వాడి అంత నీళ్ళనంత పొల్యూట్ చేసేస్తున్నారు కదా, అట్లా కాకుండా మనం రాళ్లతోటి కూడా వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అన్ని రాళ్లే కనిపిస్తాయి చూడండి. అవునమ్మా. ఈ ఫ్రంట్ సైడ్ లో మీకు చూస్తే ఇక్కడ చూడండి, ఇవి రాళ్లే. ఇక్కడ ఇది కూడా నా కడుపు కూడా రాయనే, అంత ప్రతిదీ రాయే ఉంది చూడండి. కాళ్ళు కూడా రాళ్లే, అనే రాళ్లతో ఉంటుంది. అట్లనే కోతి బొమ్మలు కూడా, కోతి బొమ్మ, కోతి పిల్ల, అవి కూడా చేసుకోవచ్చు రకరకాలుగా. చాలా 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 బాగున్నాయమ్మా. మీరు తయారు చేసిన వస్తువులన్నీ కూడా, బొమ్మలన్నీ కూడా నిజంగా ఎంత చక్కగా ఉన్నాయో. సో ఏది వ్యర్థం కాదు ఈ ప్రపంచంలో అనేదాన్ని మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా సకులందరికీ ఒక చక్కటి ఆలోచనని కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, చూడండి చేయండి కార్యక్రమాన్ని మిమ్మల్ని చక్కగా ఆలోచింపజేసింది కదా. మరి ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏమండి, నేటి ప్రపంచంలో చాలా మంది టీనేజ్ అమ్మాయిలు చిన్న చిన్న మనస్పర్ధలకి, స్నేహాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. వాస్తవానికి గతంలో కంటే నేడు స్నేహితుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందుకే అవతలి వాళ్ళకంటే మనమే మళ్ళీ స్నేహాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలి. నేడు ఫేస్బుక్ స్నేహాలే ఎక్కువైపోయాయి. అయితే ఫేస్బుక్ లో చాట్ ద్వారా కాకుండా ఫోన్ చేసి మాట్లాడటమో లేదా SMS చేయటమో ఉత్తమ పద్ధతిని నిపుణులు చెప్తున్నారు. స్నేహితులు పొరపాటును కూడా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లొద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉండాల్సిన విషయం 10 మందికి తెలిసిపోతే మొదటికే మోసం వస్తుందట. అంతే కదండి, మరి మీరేమంటారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.